మిత్రులారా, నందమూరి బాలకృష్ణ సనాతన ధర్మం నేపథ్యంలో నటించేటువంటి లేటెస్ట్ మూవీ అఖండ 2 బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్గా వస్తున్న సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. గతంలో అఖండ అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాకు మంచి ఆదరణ అయితే లభించింది అనమాట. ఇప్పుడు ఈ సినిమా దానికి సీక్వెల్గా వస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అఖండ 2 సినిమా ప్రమోషన్లను పాన్ ఇండియా వైడ్గా చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టీం నిన్న మన ఉత్తరప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు జరిగినటువంటి ఈ భేటీ దేశవ్యాప్తంగా సినీ అలాగే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని అయితే రేకెత్తించింది. అఖండ 2 టీము ముఖ్యమంత్రి కార్యాలయంలో యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని ముఖ్యమైనటువంటి అంశమైన అఖండ త్రిశూలాన్ని సీఎం యోగికి ప్రత్యేక కానుకగా బహుకరించారు ఈ మూవీ టీం అంతా కూడా. అఖండ త్రిశూలాన్ని అందుకున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేస్తా టీం సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళకందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినారనమాట. ఈ సినిమా ఆధ్యాత్మికత అలాగే సనాతన హైందవ ధర్మం నేపథ్యంలో తెరకెక్కిన విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ విషయాన్ని మన యోగి ఆదిత్యనాథ్ గారితో షేర్ చేసుకోవడంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తా ఈ సినిమాకు ఎలాంటి సాయం చేయడానికైనా సరే సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి శక్తివంతమైన నాయకుడిని కలవడం ద్వారా, ఎందుకంటే మన హిందువులందరికీ ఆయన ఒక ఐకాన్ కదా, ఆయన కలవడం ద్వారా ఈ సినిమాకు నార్త్ ఇండియన్ మార్కెట్లో కూడా మంచి ప్రచారం లభిస్తుందని చెప్పేసి భావించవచ్చు అనమాట. యోగి ఆదిత్యనాథ్ గారి ఆశీస్సులు తమ సినిమా విజయానికి తోడ్పడతాయని ఈ టీం సభ్యులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రితో అఖండ 2 టీం భేటీ అలాగే ఈ త్రిశూలం బహుమతి వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చూడండి, అంటే మన తెలుగు వాళ్ళు కూడా గుర్తించారయ్యా మన దేశంలో హిందుత్వానికి ఐకాన్ ఎవరు అనేదే. ఏమంటారా? అది విషయం.